హాయ్ అండి. నీ తనువు నాదే చెల్లి పార్ట్ 13. ఇక ఫస్ట్ నైట్‌కి ముందు ఆటలన్నీ ఆడించిన తర్వాత పాల గ్లాసు భూమి చేతికిచ్చి గదిలోకి పంపిస్తారు. ఇక ఆకాష్‌ని చూసి చిన్నగా షవరవుతున్న భూమిని గమనించి తన కళ్ళల్లోకి చూస్తూ "ఏమైంది? ఇష్టం లేదా బంగారం" అని అంటాడు. "నాకు ఇదే ఫస్ట్ టైం కదా మామ" అని భయం వేస్తుందని అంటుంది వణుకుతూ. హా! నీకేమో మొదటిసారి, నాకేమో వందోసారి కదా అని అంటాడు. అంతలోనే అవును నాకిప్పటికి ఎన్నోసార్లు నాకే గుర్తులేదు. భూమికి నేను వాళ్ళతో అలా చేశానని తెలిస్తే నో. అయినా ఎవరు చెప్తారు? నేను చెప్పను. అరుణ్, గుణ కూడా చెప్పరు. మరి నా గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళకి ఆ ఛాన్సే లేదు అని మనసులో అనుకుంటాడు. ఇంకా భూమి కళ్ళలోకి చూస్తాడు. దానికి బదులుగా ఆకాష్ చుట్టూ చేతులు బిగిస్తుంది. భూమి తన మగతనానికి పరీక్ష పెడుతున్న భూమి యథ సంపదను చూస్తూ ఎగిసిపడుతున్న వాటి పొగరును అంచాలని ఎక్కడెక్కడో తడుముతూ ఉండగా భూమి వణుకుపోవడం చూసి ఇప్పుడే ఈ కలయిక కరెక్ట్ కాదని తెలిసి పైటెను తన మీదకి వేస్తూ నుదుటి మీద ముద్దాడి పక్కనే పడుకుంటాడు. తన మామ చేస్తున్న మాయలో ఉన్న భూమి బయటకు వచ్చి మామ ఏమైంది అని అంటుంది. భూమిని తన వైపుకు తిప్పుకుని తన మొహాన్ని చూస్తాడు. నిండు పౌర్ణమిలా ఉంది తన మొహం. నువ్వు బ్రేవ్ గాల్లా మారాలి. అప్పుడే మన కలయిక అని అంటాడు తన కళ్ళల్లోకి చూస్తూ. అదేంది మామ, బ్రేవ్ గర్ల్ అంటే ఏంటి అని అంటుంది. అని అర్థం. నిన్ను దూరం పెట్టి నేనెన్ని కష్టాలు పడాలో అని కళ్ళు మూసుకుంటాడు. మామ అంటుంది. ఇక నుంచి ఆ మామ అన్న పిలుపు మాను బంగారం. మరి ఎలా పిలవాలి? ఆకాశాన్ని పిలుపు అని అంటాడు. తప్పు కదండి. పెళ్ళం ఎక్కడైనా మొగుణ్ణి పేరు పెట్టి పిలవకూడదు అని అంటుంది. పోనీ నీకు నచ్చినట్టుగా పిలువు అని అంటాడు. అని చాలాసేపు ఆలోచిస్తూ ఉంటుంది. దొరికేసింది. ఇలానే పిలుస్తాను అని అంటుంది. ఏంటి అని అంటాడు ఆకాష్. పెనిమిటి అని అంటుంది ప్రేమగా. ఆ పేరు నచ్చి భలే ఉంది. ఎప్పుడు వినలేదు నేను అంటాడు నవ్వుతూ. మా ఊరిలో ఇలానే పిలుస్తారు పెనిమిటి. ఒక్కసారిగా తన వాళ్ళను తలుచుకుంది. అమ్మ, నాన్న, అక్క అందరూ ఎలా ఉన్నారు అనుకుంది. ఏదో ఆలోచిస్తున్న భూమిని చూస్తూ ఏం ఆలోచిస్తున్నావురా అంటాడు ఆకాషు. మా ఊళ్ళు గుర్తొచ్చారు పెనిమిటి అంటుంది కంటి నిండా నీళ్లతో. తన కన్నీళ్లు తుడుస్తూ ఏడవకు బంగారం, నేను ఉన్నా కదా, ఒక మంచి రోజు తీసుకుని మీ వాళ్ళను కూడా ఇక్కడికి తీసుకొచ్చేద్దామని అంటాడు. నిజంగా నా అని అంటుంది మెరిసే కళ్ళతో. నిజం అని ఆ రాత్రికి పూర్తి న్యాయం చేస్తూ తెల్లవారు మాటల్లో మునిగిపోతారు ఇద్దరు. ఇక గోటు రామేశ్వరం. బాబు కాస్త ఈ కూర అక్కకి ఇచ్చేరా అని అంటారు సరోజిని. రామ్ అటువైపు ఏదో పని ఉండడంతో సరే అమ్మా అని ఈ దెయ్యం కూడా కాలేజీ నుండి వస్తుంది కదా, దాన్ని కూడా చూడొచ్చు అని అనుకుని వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాడు రాము. సోఫాలో కూర్చుని మ్యాక్స్ బుక్తో కుస్తీలు పడుతున్న మేఘనాని చూసి అక్క అంటూ లోపలికి వస్తాడు. మేఘన తలెత్తి చూసి ఏమీ మాట్లాడకుండా మళ్ళీ బుక్స్లోనే తలదూరుస్తుంది. ఏంట్రా అని బయటికి వస్తారు హేమ. అమ్మ ఇది ఇమ్మంది అని కొన్ని మంచినీళ్ళు ఇవ్వా అని సోఫాలో సిట్ అవుతాడు. మంచిది, నీళ్లు తెచ్చి ఇచ్చింది. కూతురు చేస్తున్న సైగలు చూసి ఏంటి అంటుంది హేమ తనకి మాత్రమే వినపడేటట్టు. అడుగు, నా వెంట పడొద్దని చెప్పు అని ముందుకు తోస్తుంది. ఆగవే, వాడంటే నాకు కొంచెం భయమే అని రమేష్ అని పిలుస్తుంది. ఏంటక్క అని అంటాడు. కాలేజీలో దాని వెంట పడుతున్నామంట. అమ్మకి చెప్పాను, దాని వెంట పడడం మానేరా అని కొంచెం సీరియస్గానే అడుగుతారు లేని ధైర్యాన్ని కూడగట్టుకుని. అది చెప్పిందా? అయినా నా పిల్లం వెంట నేను పడకపోతే ఇంకెవరు పడతారు అని అంటాడు. అది కాదురా, దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నా కోరిక. ఇలా నువ్వు దాని వెంట తిరిగితే ఆ ఏమవుతుంది అని అంటారు. ఎవరినో చేసుకునే బదులు నాకు ఇచ్చే చెయ్యి. నాకేం తక్కువ? నాకు పొలాలు లేవా, లేక పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతున్నానా? దానికోసం నా అలవాట్లన్నీ మార్చుకున్నాను. అది నాకు కావాలి అంతే. ఒకసారి నేను ఫిక్స్ అయితే ఎవ్వరి మాట వినను. అది నీకు తెలుసు కదక్కా అని అంటాడు. మేఘనయ్య కొంచెం ధైర్యం కూడగట్టుకుని నువ్వు అనుకుంటే మాత్రం అయిపోదు. అయినా ఆ ముసలిదానికి బుద్ధి లేదు. నిన్నెలా పెంచిందో, కనీసం ఆడపిల్లలతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు నీకు అని తన ఫ్లోలో మాట్లాడుకుంటూ పోతున్న మేఘన చెంప టప్మని పేలుతుంది. రేయ్ అని కోపంగా అరుస్తారు హేమగారు. నువ్వు ఆగక్క అని చెయ్యి చూపిస్తూ పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలని తెలీదా అని ఎర్రబడ్డ కళ్ళతో కాల్చేసేలా చూస్తాడు మేఘన వైపు. కళ్ళ నిండా నీళ్లతో చూస్తుంది మేఘన. హేమా, హేమా, ఎక్కడున్నావే అని అరుస్తుంది పక్కింటి పంకజం. వస్తున్నాను, ఏంటి నీ బాధ అని అంటుంది.
ఒకసారి ఇలా రావే అని పక్కింటి విషయాల గురించి మాట్లాడదామని చాలా ఆత్రంగా పిలిచింది. అక్క నువ్వు వెళ్ళు అని అంటాడు రాము. అది అంటే వెళ్ళమన్నానా అని గట్టిగా అరుస్తాడు. దెబ్బకి బయటికి పరుగందుకుంటుంది. ఆవిడ వెళ్ళాక మేఘనాన్ని లాక్ చేసి ఒళ్ళు ఎలా ఉందే నాతో కొట్టించుకోవాలని ఎంత ఆశగా ఉందా ఏంటి నా ముందే మా అమ్మని అంటే చూస్తూ ఊరుకుండే వాళ్ళ కనబడుతున్నానా అని అంటాడు కోపంగా. నన్ను కొట్టే హక్కు నీకెవరిచ్చారు? నువ్వేం చేసినా చెల్లుద్ది అనుకుంటున్నావా? మా అమ్మమ్మ పెళ్లి నా ఇష్టమే అని అంటుంది కోపంగాని అంది మేఘన. పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వటం నేర్చుకో. అలాగే ఇప్పుడు ఏదో అన్నట్టున్నావు. నిన్ను కొట్టే హక్కు ఎవరిచ్చారని? ఎవరో ఇచ్చేదేంటే? నువ్వు నా పెళ్ళం. నా పెళ్ళాన్ని నేను ఏదైనా చేసుకుంటాను. అడిగే హక్కు ఎవరికీ లేదు. నీకు కూడా అని అంటాడు. పెళ్లి చేసుకోకుండా పెళ్ళం ఎలా అవుద్ది అని అంటుంది మేఘన. ఇప్పటికప్పుడు నీ మెడలో తాళి కట్టడానికి నేను రెడీ. కానీ ఏడ్చి నానా హంగామా చేస్తావేమోనని ఊరుకుంటున్నాను. అలాగే అక్కకు కూడా చెప్పు. నీ మెడలో తాళి కట్టే ధైర్యం ఎవరికైనా ఉంది అంటే అది నేనే. చివరికి అక్కని పెళ్లి ఎవరితోనైనా ఫిక్స్ చేసినా సరే నట్టింట్లో నిన్ను లేపుకెళ్ళిపోవడం ఖాయం. కాబట్టి ఎలాంటి సంబంధాలు చూసుకోకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు. అర్థమైందా అని అంటాడు రాము. ఇక పాలుగారి శరీరం మీద చిన్న గిల్లు గిల్లిన రెడ్ చిల్లీలా అవుద్ది. ఇప్పుడు మన మేఘన బొగ్గు కూడా రెడ్ చిల్లీ అంత ఎర్రగా ఉంది. దానిని చూసి పెదవులు బొగ్గకి ఆనించి నన్ను పెళ్లి చేసుకోవటానికి నీకున్న ఇబ్బంది ఏంటే? నేనంటే ఇష్టం లేదా? లేక అక్క మాట కాదనలేక నాకు దూరంగా ఉంటున్నావా? అని అంటాడు రామ్ కోపంగా. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇక అక్కడి నుండి వస్తున్న హేమాని చూసి మేఘనాన్ని వదిలి బాయ్ అక్క అని కన్నింగ్ స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఏమంటున్నాడే వాడు అని అంటుంది హేమ. ఆ నువ్వే నా పెళ్ళం నా బెల్లం అని చెత్తగా వాగుతున్నాడు. అలాగే ఇంకొక మాట కూడా అని అన్నాడు. రేపు నువ్వు ఏ సంబంధం చూసినా నట్టింట్లో లేపుకెళ్ళిపోతాడంట అని కోపంగా అక్కడున్న బుక్స్ విసిరికొట్టి లోపలికి పోతుంది. వీళ్ళతో పడలేకపోతున్నాను. ఇదంతా ఆ దురదృష్టపు దానివల్లే. అదిగా నుండుంటే చక్కగా ఇడికిచ్చి కట్టబెట్టేదాన్ని. నా కూతురికి మంచి సంబంధం చూసేదాన్ని అని భూమిని మనసులోనే తిట్టుకుంటుంది. ఇంకెక్కడ పనులు అక్కడే ఉండడంతో వాటిలో బిజీ అయిపోతుంది హేమ. ఇక 509 అని అంటుంది ఒక అమ్మాయి. అబ్బాయి ఏంటే నీ గోల అని అంటుంది ఇంకొక అమ్మాయి. గోలేంటే? గోల కాదు. నువ్వు రోజు విరాజ్ని చూడటం మొదలుపెట్టి 509 రోజులు అయినాయి. రోజు కొన్న అర్పకుండా అదేదో కోహినూర్ డైమండ్ ని చూసినట్టు చూస్తావు. మ్యాటర్ మాత్రం చెప్పవు. మళ్ళీ ఆఫీస్ ఓనర్ అమ్మాయివి అని అంటుంది తన ఫ్రెండ్. రూపా నేను తనని ప్రేమిస్తున్నాను కానీ తను రియాని లవ్ చేస్తున్నాడు. రోజు చూస్తూనే ఉన్నా కదా వాళ్ళిద్దరు ఎంత క్లోజ్ గా ఉంటారో. నా ప్రేమ కోసం పక్క వాళ్ళ మధ్య గొడవలు పెట్టే అంత స్వార్థం నాకు లేదు అని అంటుంది వింధ్య. మరి రోజు చూడటం ఎందుకు అని అంటుంది. ఒక నవ్వు నవ్వి నాకు విరాజ్ అంటే ఇష్టం. తనని తప్ప నా మనసులో స్థానం ఇంకెవ్వరికీ లేదు. నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా అని అంటుంది వర్క్ చేస్తున్న విరాజ్ని చూస్తూ. సరిపోయింది సరే పద అని అంటుంది. ఎక్కడికి అంటుంది వింధ్య. అంకుల్ పిలుస్తున్నారు అని లిఫ్ట్లో పై ఫ్లోర్కి వెళ్తారు నారాయణమూర్తి గారు, సిఇఓ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ. డాడీ పిలిచారంట అని అంటుంది వింధ్య. అవును తల్లి, నేను మహా అయితే ఇంకెంతకాలం బతుకుతానో తెలీదు. అందుకే నీకు ఒక మంచి సంబంధం తీసుకుని వచ్చాను. ఆ అబ్బాయి నీకు నచ్చితే మనం ముందుకు వెళ్దామని అంటారు అబ్బాయి ఫోటో చేతిలో పెడుతూ. ఆ అబ్బాయి ఫోటో చూసి ఎవరు డాడీ ఇతను అని అంటుంది. గౌతమ్, ఓనర్ ఆఫ్ జీవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అని అంటారు. ఇక ఆ అబ్బాయి గురించి మొత్తం తెలుసుకుని సంబంధం తీసుకొచ్చాను. నీకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటాడు తల్లి అని అంటారు ఆయన కళ్ళ నిండా నీళ్లతో. తన మనసులో మాట బయట పెట్టకుండానే మీ ఇష్టం నా ఇష్టం డాడీ అని అంటుంది కళ్ళు తుడుచుకుంటూ. చాలా సంతోషం తల్లి అని ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేసి చెప్తారు. అటువైపు సరే నేను చెప్తాను అని సమాధానం వస్తుంది. ఇక తల్లి నువ్వెళ్ళు అని అంటారు. ఓకే డాడీ అని కిందకి వెళ్తారు. వింధ్య నాకు ఒక డౌటు కాస్త చెప్పవా అని అంటుంది. రూపా ఏంటే అంటుంది. వింధ్య నీ మనసులో విరాజ్ ఉన్నాడు కదా, మరి అంకుల్ తెచ్చిన సంబంధానికి ఎందుకు ఓకే చెప్పావు అని అడుగుతుంది. అదా నీకు తెలిసిందే కదా, నేను పుట్టి పుట్టగానే అమ్మను దూరం చేసుకున్నాను.
నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోకుండా నా కోసం ఒంటరిగా ఉండిపోయారు. చిన్నప్పటి నుంచి నాకు ఏ లోటు తెలియకుండా పెంచారు. ఆయన నన్ను ఎప్పుడూ ఇలా ఉండు, అది చెయ్యి, ఇది చెయ్యకు అని అందరిలా నాకు రూల్స్ పెట్టలేదు. ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. నన్ను ఎప్పుడూ నా ఇష్టాలని మార్చుకోమని చెప్పలేదు. ఆయన నన్ను ఇప్పటికీ ఏమీ కోరలేదు. మొదటిసారి సంబంధం తెచ్చి చేసుకోమంటే ఆయన మాటకి ఎదురు చెప్పలేకపోయాను అని అంటుంది. మరి విరాజ్ని మర్చిపోతావా అని అంటుంది రూప. అది జరగని పని అని అంటుంది. ఇక ఆకాష్ భూమి దగ్గరకు వచ్చేద్దాం. తెల్లవాళ్ళు మాటలతో గడిపిన భూమి వేకువజామున నిద్రపోయారు. ఇంకా పద్మిని గారు 6 అవుతూ ఉండగా రూమ్ డోర్ కొట్టి అక్కడ నుండి వెళ్ళిపోతారు. భూమి తలుపులు అంత దగ్గరగా ఉంటే ఆకాష్కి నిద్ర ఎలా పడుతుంది? అందుకే భూమిని చూస్తున్న ఆకాష్ డోర్ లాక్ చేసిన సౌండ్ విని భూమిని లేపుదామని లేపేలోపు నిదట్లో ఉన్న భూమి పాప ఆకాష్ నడుం చుట్టూ చేతులు వేసి ఆకాష్ని చుట్టేస్తుంది. దానితో భూమి ఎదభాగం ఆకాష్ ఛాతికి తగిలి అదో రకమైన కలవరానికి గురవుతాడు. తనలో రేగుతున్న కోరికలని కష్టంగా ఆపుతూ భూమి లే అని అంటాడు కొంచెం గట్టిగా. ఏంటి పెనిమిటి అని అంటుంది నిద్దట్లోనే. నువ్వే లేవే తల్లి, నువ్విలా ఉంటే నాకేదో అయిపోతుంది అని అంటాడు. పెనిమిటి అని ఇంకా గట్టిగా పట్టు బిగిస్తుంది భూమి. ఆకాశం భూమిని కష్టంగా లేపి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా బంగారం, తలుపు కొట్టి చాలాసేపు అవుతుందని అంటాడు. సరే అని తలుపు కొట్టారు అని వెళ్తున్న భూమిని ఆపి తనని దగ్గరికి పిలిచి తన పెదవులు అందుకుని 10 నిమిషాలు వదిలిపెట్టి చిన్న బయట ఇస్తాడు. దానితో సుకుమారమైన భూమి పెదవి ఘాటు పడుతుంది. లైట్గా బ్లడ్ వస్తుంది. అది చూసి పర్ఫెక్ట్, బయటికి వెళ్ళగానే కితకితలు మూవీలోలాగా సిగ్గుపడకుండా నార్మల్గా ఉండు, అసలే మా నాని చాలా తెలివైంది అని అంటాడు. సరే పెనిమిటి అని భూమి డోర్ ఓపెన్ చేస్తుంది. ఇక చాలా సేపటి నుండి డోర్ ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందా అని నక్కి నక్కి చూస్తున్న నవ్య బేబీ డోర్ ఓపెన్ అవడంతో వాళ్ళ మమ్మీ అక్కడికి రావడంతో సైలెంట్గా రూమ్కి వెళ్ళిపోతుంది. భూమిని చూసిన పద్మిని గారు చిన్న నవ్వు నవ్వి వెళ్ళు ఫ్రెష్ అవ్వరా అని చీరేస్తారు. తల దించుకుని లోపలికి వెళ్ళిపోతుంది. చీరతో ఎంట్రీ ఇస్తున్న భూమిని చూసి ఫాస్ట్గా రా బంగారం, నేను ఫ్రెష్ అవ్వాలి అని అంటాడు. సరే పెనిమిటి అని ఫ్రెష్ అయ్యి తలస్నానం చేసి వస్తున్న భూమిని చూసి షాక్ అవుతూ చేతితో చిన్నగా హార్ట్ దగ్గర రుద్దుకుంటూ ఇది ఎలా ఉంటే నాకు పిచ్చెక్కిస్తుంది. ఒరే ఆకాష్ కంట్రోల్ రా, చూడకొటు అని ఎంత అనుకున్నా సరే తన చూపు ఆటోమేటిక్గా భూమి నడుం వైపు పడడంతో తీక్షణంగా దాని వైపే చూస్తూ ఉన్నాడు. ఇక ఆకాష్కి వాళ్ళని డిస్టర్బ్ చెయ్యాలి అన్నట్టుగా కాల్ వస్తుంది. అరుణ్ వీడు చేస్తున్నాడు ఏంటి అనుకుని కాల్ లిఫ్ట్ చేసి ఏంట్రా అని అంటాడు. సారీ అన్న, ఈ టైంలో డిస్టర్బ్ చేయకూడదు అని తెలుసు, కానీ మనకి రావాల్సిన ప్రాజెక్టు ఇంకొకరికి వెళ్ళింది. నువ్వు అర్జెంటుగా ఆఫీస్కి రా అన్నా అని కాల్ కట్ చేస్తాడు. అంత కష్టపడి చేసిన ప్రాజెక్టు ఇంకొకరికి వచ్చిందని కోపంలో ఫాస్ట్గా వెళ్ళి బాత్రూమ్ డోర్ బడేలమని వేస్తాడు. ఇక ఆ సౌండ్కి ఒక్కసారిగా భూమి ఎదురుపడి వామ్మో పెనిమిటికి ఏమైంది అంత గట్టిగా తలుపేశాడు అనుకుని ఆరిపోయిన తలని చక్కగా అల్లుకుని మొహానికి ఏ విధమైన మేకప్ లేకుండా శారీకి మ్యాచ్ అయ్యే చిన్న రెడ్ స్టోన్ స్టిక్కర్ పెట్టుకుని నుదుటిన కుంకుమతో బయటకు వస్తుంది. చక్కగా దేవుడికి దండం పెట్టుకుని టిఫిన్ చేసే పనిలో పడింది. అంతలో సులోచన గారు వచ్చి అయ్యో భూమి ఇవన్నీ నువ్వెందుకు చేస్తున్నావమ్మా అంటారు. అదేంటమ్మమ్మా, రోజు చేసే పనులే కదా, ఇందులో కొత్త ఏముంది అని అంటుంది అయోమయంగా భూమి. అది కాదు తల్లి, ఇప్పుడు నువ్వు ఏ పని చేయకూడదు, ఈ టైంలో బాడీ వీక్ అయిపోతుంది అని భూమిని అంటుంది. ఇక ఇక సులోచన గారు భూమిని బలవంతంగా అక్కడి నుండి బయటికి లాక్కెళ్తారు. అదేమీ అర్థం కాక భూమి పెనిమిటిని అడగాలని డిసైడ్ అయ్యి వెళ్తూ ఉండగా ఇక రాయల్ సూట్లో లయన్లా పైనుంచి వస్తాడు. ఆకాష్, ఆకాష్ ఎక్కడికి అంటారు సులోచన గారు. అర్జెంట్ పనికి రాని, తొందరగా వచ్చేస్తాను అని ఆకాష్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతాడు. మరి నెక్స్ట్ వచ్చే భాగంలో కొత్త క్యారెక్టర్స్ అనేవి వస్తాయి, గౌతమ్ అండ్ మధు. ఇక స్టోరీ ఇక నుంచి ఇంకా బాగుంటుంది. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.